నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. అమ్మ దయ ఉంటే మట్టి కూడా మహిమాన్వితమైన శక్తిగా మారుతుంది అని చాటి చెప్పే ఘట్టం వినాయకుని జననం. సూర్యకోటి సమప్రభ కలిగిన వినాయకుడిని పూజించే రోజు వినాయక చవితి. రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆయనకి సంబంధించిన స్విచ్ వర్డ్ బప్పా మ్యాజిక్ బిగిన్ నౌ అని చదువుతూ ఆయన ఆశీస్సుల్ని తప్పకుండా పొందుదాం. ఉంటాను, మీ స్రవంతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యసు సర్వదా. కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ వినాయక చవితిని ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఎలా చేసుకోవాలి? ప్రతిరోజు ఉదయం 14 గుంజేళ్లు తీయడం ద్వారా మనలో ఉన్నటువంటి మూలాధార చక్రం యాక్టివ్ అవుతుంది. మనం స్థిరంగా సుస్థిరంగా ఉండడానికి మనకి శక్తినిస్తుంది, ఆర్థిక పరిపుష్టతనిస్తుంది. అందరికీ కూడా మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. సూర్యోస్మి. ఓం మహాగణాధిపతయే నమః. రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క మహాగణపతి మరియు లక్ష్మీ గణపతి, అతనికి 32 రూపాలు అని చెప్తూ ఉంటారు. అనంతమైనటువంటి రూపాలు, బట్ 32 మనకి మహర్షులు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క గణపతి యొక్క నవరాత్రులు అందరూ కూడా చాలా చక్కగా చేసుకొని మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు, ఆపదలు, ఎన్నో ఇబ్బందులను తగ్గించుకొని ఆ మహాగణపతి అనుగ్రహం మీరు అందరూ పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా సరే ఎక్కువ ఆటంకాలు ఉన్నట్లయితే ఓం వక్రతుండాయ నమః అని చెప్పి చదువుకున్నా సరిపోతుంది. శ్రీమాత్రే నమః. రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా విఘ్నాలు తొలగి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అంటే ఆ రోజు శ్రీపాద శ్రీవల్లభులు పుట్టినరోజు కూడా అదే రోజు. శ్రీపాద శ్రీవల్లభ స్వామిది. తప్పకుండా సిద్ధమంగళ స్తోత్రము 11 సార్లు పఠించండి. దాంతో పాటుగా విఘ్నేశ్వరుడికి దర్భ అంటే గడ్డి అంటే చాలా ఇష్టము. పసుపులో ముంచి 21 దర్భలు గనక సమర్పిస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వరసిద్ధి వినాయకుడు కరుణా కటాక్ష వీక్షణలతో మీ అందరి కుటుంబాలు కూడా సుఖశాంతులతో కొలువై ఉండాలని, నిండు ఔశ్వర్య ఆరోగ్యాలతో విరాజిల్లాలని కోరుకుంటూ, అందరికీ కూడా చాలా తేలికైన పద్ధతిలో ఒక గణపతిది మంత్రము, ఒక శిష్వరుడు ఇస్తాను. ఇవి ఈరోజు కనుక వినాయక చవితి నాడు కనుక మనం చేస్తే మీరు చేసే ఈ వ్రతకల్పానికి మరింత అంటే బంగారానికి వన్నె తోడైనట్టుగా మీకు మరింత మోదాన్ని కలిగిస్తుంది. ఆయన మరి మోదక ప్రియుడు కాబట్టి మనకు ఆ రకమైన మోదకాలు ఇస్తాడు. ఇప్పుడు మరి ముందుగా మనకి ఏం చేయాలి అంటే కనుక ఈరోజు చాలా తేలికైన పద్ధతిలో వల్లభం గజాననం ఏకదంతం, వల్లభం గజాననం ఏకదంతం, ఇది మీరు శక్త్యానుసారం జపించండి. ఎలాంటి సమస్య ఉన్నా కూడా తీరిపోతుంది. అంతేకాకుండా మీకు ఇదే రోజు నుంచి ఆర్థికంగా మరింత మంచి కలగాలి అన్నా కూడా, పనుల్లో విఘ్నాలు తొలగాలన్నా కూడా ఒక చక్కటి స్విచ్వర్డ్ స్వప్నిక SOFINKA స్వప్నిక, ఇది చదువుకోవటం వల్ల కూడా తప్పకుండా మీ అందరికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. జై గణేశ, జై జై గణేశ. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ గమ్ గణపతయే నమః అని చెప్పుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆబ్స్టికల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అంతే ఏంటంటే అడ్డంగాలు రాకుండా ఉంటాయి అన్నమాట. తప్పక ఇది కంటిన్యూస్గా చాంట్ చేయండి, చాలా మంచి జరుగుతుంది. నమస్కారం. రెడ్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు స్వామివారికి ఎవరైతే విశేషంగా 21 మనకు గరిక మాలను సమర్పిస్తారో, మీ దేవాలయం అంటే మీ ఇంటి వద్ద ఉండేటువంటి దేవాలయంలో కానీ, లేదా మీ ఇంట్లో పెట్టుకునేటువంటి మట్టి గణపతి పక్కకు పెట్టినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని ఎంతో అద్భుతంగా కొలవండి. అదేవిధంగా ఒక పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని స్వామి మెడలో వేయండి. అదేవిధంగా స్వామి ముందు ఒక 5 రూపీస్ కాయిన్స్ను, గోల్డ్ రిలేటెడ్లో ఉండేటువంటి 5 రూపీస్ కాయిన్స్ను, ఒక రాగి చెట్టు నుండి వచ్చినటువంటి మన ఆకు పెట్టేసి దానిపైన ఈ యొక్క 5 రూపీస్ కాయిన్స్ పెట్టండి. పూజ మొత్తము 9 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క 5 రూపీస్ కాయిన్స్ 5 కాయిన్స్ ఏవైతే ఉన్నావో
ఇవి తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో కట్టుకొని చక్కగా మీ ఇంట్లో ఉండేటువంటి బీరువాలో లాకర్లో పెట్టేసేయండి. మంచి ఫలితం ఉంటుంది.